హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాల్లో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి అని చెప్పవచ్చు. స్థిరాస్తులను సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులు అనుకున్న చోటుకి బదిలీ అవుతారు. అలాగే ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా లభిస్తుంది. ఇక విదేశాల్లో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వస్తులాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాల్లో ఎవరైతే రియల్ ఎస్టేటర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఎవరైతే ఈరోజు నూతన కార్యక్రమాలను చేపట్టాలని చూస్తున్నారో వారికి తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. బంధువుల నుండి ఆస్తి లేదా ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మాతృ సంబంధిత వ్యక్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు కొన్ని వారికి అప్పగించబడవచ్చు. అలాగే క్రీడాకారులకు, వైద్యులకు ఉత్సాహవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు తమ ఆశలు నెరవేర్చుకునే రోజు కూడా. ముఖ్యంగా మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు రంగు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
ముఖ్యమైన సంఘటన ఏమిటంటే కనుక ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. అంతేకాదు ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతగా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో గొడవలు పడి విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇక ఈ ఆషాఢ అమావాస్య తర్వాత విడిపోయిన భార్యాభర్తలు విడిపోదాం అనుకున్న భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకొని వారి బంధాన్ని కొనసాగిస్తారు. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీ జీవితంలో మిమ్మల్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివయ్యకి అభిషేకం చేయించండి. ఇలా చేయడం వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వల్ల ఆర్థిక పరంగా మరింతగా బలపడతారు. మీ జీవితంలో అభ్యున్నతిని ఖచ్చితంగా సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.